అంటే నష్టం ఉందా దానివల్ల? ఎందుకు తీయలేదు ఇప్పటిదాకా? హామీ ఇచ్చారు కదా, సంతకం కూడా పెట్టారు కదా, అదే అంటున్నారు. ఎందుకు తీయలేదు అంటే ఎందుకు తీయలేకపోతున్నారు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే మనం విమర్శించడానికి బాగుంటాయి. ఇప్పుడు తీయలేదు అనుకోండి, తీసేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు ఎవరు పెట్టుకుంటారు, ఎలా పెట్టుకుంటారు? ఇప్పుడు సరిగ్గా చెప్పాలంటే మనం దాన్ని ఏమంటారు, వీళ్ళు చెప్పినటువంటి ఒక పదం గుర్తుంది నాకు, సంక్షేమ పథకాలు 15,000 రూపాయలు ఇస్తే ఎంత వస్తుంది? రోజుకి 5 రూపాయలు మీకు, అంతే కదా? వీళ్ళు అప్పుడు లెక్క చెప్పింది 350 రోజులు, 350 రోజులు 15,000 రూపాయలు డివైడ్ చేయండి, ఏమొస్తుందంట మీకు అన్నారు. మరి చెత్తకు 30 రూపాయలు పన్ను అనుకుందాం, ఎంత పడుద్ది రోజుకి? రూపాయి ఇవ్వలేమా చెత్తకి మనం? బేసిక్గా చక్కగా ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద పారపోస్తే ఆ ఏరియా అంతా కంపు కంపు అయ్యి పందులు, కుక్కలు, రచ్చ రోగాలు, దోమలు వాటికి డాక్టర్లకి హాస్పిటల్కి పెట్టుకుని తగలేసుకుని ఆ కంపుని భరించలేక ఇబ్బంది పడే కంటే ఇంట్లో ఓ డస్ట్బిన్ పెట్టి అక్కడికే వచ్చి తీసుకున్నప్పుడు రూపాయి ఇవ్వలేమా మనం? ఇందులో నష్టపోయేది ఒరిజినల్గా చెప్పాలంటే ఆ సిబ్బంది. మనం ఈ 30 రూపాయలు కడుతున్నాం కదని వాళ్ళకి ఇయ్యం. అయితే మధ్యతరగతి వాళ్ళ దగ్గర 2 వసూలు చేస్తారు వాళ్ళు. లేబర్ అయితే ఎవరు ఇక ఈ ట్యాక్స్, అసలు లేబర్ ఈ ట్యాక్స్ కూడా కట్టింది ఎవరండి? ఇప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఆ చెత్త పన్ను వసూలు చేయలేదని అనేక మంది పారిశుద్ధ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చి జీతాలు సీజ్ చేశారు, జీతాల్లో కోత పెట్టారు చాలా మందికి. ఇప్పటికే ఆ వివాదాలు నడుస్తున్నాయి. అంటే మరి క్యాన్సిల్ అన్నప్పుడు అట్టట్టే తీసుకుంటారంటే చాలా చోట్ల ఇవ్వాల. లేబర్ ఏరియాలో అయితే అసలు ఎవరు అట్లా, మిడిల్ క్లాస్ ఏరియాల్లో అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్